జరిగే టైటిల్ పోర్లో భీమవరం బుల్స్, సింహాద్రి, వైజాగ్ లయన్స్ తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా ఏపీఎల్ టైటిల్ ఎవరి సొంతమవుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. Because of some casual, reckless cricket from Bandaru Ayyappa. And we have to appreciate the wicketkeeper here. Sure. మంగళగిరిలో జరుగుతున్న ఏపీఎల్ నేటి ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోర్లో భీమవరం బుల్స్, సింహాద్రి, వైజాగ్ లయన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మంత్రి లోకేష్తో పాటు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ కూడా మ్యాచ్ను వీక్షించనున్నారు. ఏపీఎల్ టైటిల్ విజేత ఎవరు అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. లీగ్ దశ నుంచే మంగళగిరిలో జరిగిన మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. నేటి ఫైనల్ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అభిమానుల కేరింతల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ఏపీఎల్కు గ్రాండ్ ఫినాలేగా నిలవనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీఎల్ ఫైనల్ పోరు ఈరోజు జరగనుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ కు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. మంగళగిరి వేదికగా ఏసీఏ స్టేడియం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ ఏపీఎల్ మ్యాచ్ ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకి జరగనుంది. ట్రోఫీ కోసం మంగళవారం భీమవరం బుల్స్, సింహాద్రి, వైజాగ్ లయన్స్ తలపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే సోమవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో వైజాగ్ 57 పరుగుల తేడాతో అమరావతి రాయల్స్ ని ఓడించి ఏదైతే ఫైనల్ కు చేరుకున్న నేపథ్యంలో క్వాలిఫైయర్ 2లో అమరావతిపై గెలుపు, నేడు భీమవరం బుల్స్ తో టైటిల్ కూడా ఈ రోజు తలపడనుంది. దీనికి ఏదైతే ఈ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ మ్యాచ్ కి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో పాటు విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఎవరైతే ఉన్నారో ఆ శివనాథ్ కూడా ముఖ్య అతిథిగా అయితే ఈ ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ దగ్గరుండి ఈ మ్యాచ్లన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నెల 24న ప్రారంభమై నేటితో ముగియనున్న ఈ ఏపీఎల్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. భీమవరం బుల్స్ వర్సెస్ సింహాద్రి, వైజాగ్ లయన్స్ కూడా మ్యాచ్ ఉత్కంఠంగా సాగనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ కి మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ కి క్రికెట్ అభిమానులందరూ కూడా స్టేడియం వద్దకి భారీగా చేరుకోనున్నారు. ఇప్పటికే ఏపీఎల్ కి సంబంధించి భారీగా స్పందన వచ్చిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు, ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఏర్పాటు చేసే విధంగా కూడా ఆ మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ స్టేడియం వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో జరిగే అన్ని మ్యాచ్లు ప్రేక్షకులు ఊహించని స్పందన కూడా రావటం జరిగింది. నేడు ఫైనల్ కావడంతో వేరు ప్రాంతాల నుంచి మంగళగిరికి వచ్చే క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. ఈ వ్యవహారాన్ని కూడా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరుండి చూసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్య అతిథిగా నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత వీళ్ళకి ఏదైతే ఫైనల్లో తలపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా విన్నర్ రన్నర్ ట్రోఫీలు కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా అందుకోనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. Has he got enough on it? Leaving the Royals bowlers clueless in the power play. That's the final. And they got 90 Bandari runs brought in into the the power attack play. and